ఏంటమ్మా ఇది? ఇంతటి నిజాన్ని ఇన్నాళ్ళు ఎందుకు దాచావమ్మా? కనీసం మాతో అయినా ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ఇంత పెద్ద విషయాన్ని దాచడం వల్ల ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా ఊహించలేకపోయావా? చెల్లెమ్మని అలా చూస్తుంటే బాధ అనిపిస్తోంది. తనేమైపోతుందోనని భయమేస్తోంది. నువ్వు నిజాన్ని దాచడం వెనకేదైనా మంచి కారణం ఉండుండొచ్చు, కానీ దాని ప్రయోజనం మాత్రం ఇప్పుడు నాకేమీ కనిపించట్లేదు. నువ్వు ఈ క్షణాన కూడా నాకు పార్థువే. 25 ఏళ్ల క్రితం మాకు దూరమైన మా శివ పార్థు రూపంలో ఉన్నాడని, ఉండగలడని ఊహించుకోలేకపోయాం. నా ఇంటికి కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అని బాధ్యత తీసుకున్నావు. ఏ బంధమూ లేకపోయినా అండగా నిలబడ్డావని మురిసిపోయాను. కానీ ఆ బంధం ఇది అని అప్పుడు నాకు తెలీదు. ఇప్పుడు తెలిసినా కూడా శివ అని నిన్నెందుకు పిలవలేకపోతున్నానో తెలుసా? నాకు నీకంటే నా చెల్లెలే ముఖ్యం. తను మళ్ళీ మామూలు మనిషి అవ్వడం ముఖ్యం. తను నిన్ను క్షమించడం ముఖ్యం. నువ్వు మాకు దూరం అయ్యావని నేను మీ అమ్మ ఎంతో బాధపడ్డాం. ఏ రోజుకైనా తిరిగొస్తావని ఆశతో ఎదురు చూశాం. కానీ చెల్లెమ్మ పరిస్థితి అలా కాదు. తన కొడుకు మట్టిలో కలిసిపోయాడు. ఎప్పటికీ తిరిగి రాడు. తన జ్ఞాపకాలతోనే ఈనాటికి బతుకుతోంది తప్ప వాడేనాటికి కళ్ళ ముందు రాడుగా. నా చెల్లెలి బాధని ఎవ్వరూ తీర్చలేకపోయాం. ఇప్పుడు ఈ నిజం తెలియడం వల్ల ఎంత మదన పడుతోందో, ఎంత బాధపడుతోందో ఆ మౌనంలోనూ ఆ కళ్ళలోనూ అర్థమవుతోంది. ఆ కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత నీది. ఆ కన్నీళ్లకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నీది. చెల్లెమ్మని మళ్ళీ మామూలు మనిషిని చేయాల్సిన బాధ్యత కూడా నీదే. చెల్లెమ్మ నిన్ను క్షమించిన తర్వాతే నిన్ను శివ అని పిలుస్తాను. అంతవరకు నిన్న పేరుతో పిలవలేను. ఇది నేను నీకు విధిస్తున్న శిక్ష కాదు. కొడుకు అని తెలిసాక కూడా కొడుకుని పేరు పెట్టి పిలవలేని తండ్రిగా నాకు నేను విధించుకుంటున్న శిక్ష. కడకిలా జరిగే నేరమే లేకున్నా నిందలే పడినే నిజమిదే నా విధి పనేనా ఇది ఎవరి నాటకమో బరువిదే నా ఈ క్షణాన సుడిగాలి చేరేనా తలరాత మారేనుగా. నీ త్యాగాన్ని వృధాగా పోనివ్వను మావయ్య. నువ్వు చేసిన సాహసాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా జీవితంతో ఆడుకున్న వాళ్ళని నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నీ ఊపిరి తీసిన వాళ్ళని క్షమించి చూస్తూ ఊరుకోను. ఇప్పుడు అదే చేశాను మావయ్య. ఎన్ని రోజుల్లో భాను మీద మనం గెలవలేకపోతున్నాం అనుకున్నాం, కానీ గెలిచాను మావయ్య. ఈ రోజు నేను గెలిచాను.
భానుని చూస్తే ఆంటీ ఎంత రగిలిపోతున్నారో చూశాను. ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలు ప్రతి మాట నా చెవులకి ఎంత శ్రవణానందాన్నిస్తున్నాయో నువ్వు ఊహించలేవు మావయ్య. ఆ సన్నివేశాల్ని చూస్తుంటే నాకొక పెద్ద పండగ జరుపుకుంటున్నట్టుగా ఉంది. ఆ ఆనందాన్ని అక్కడే ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అందుకే ఇదిగో ఇక్కడ నీ ముందు చెప్పాలని వచ్చాను మావయ్య. నువ్వు ఉండుంటే ఈ మంచి మూడ్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కానీ వాళ్ళు నిన్ను నాకు దూరం చేశారు. ఆ పొగ నా గుండెల్లో రగిలిపోతుంది. నా కార్తీక్ని నాకు దూరం చేయాలని చూసిన ఆ భానుని, అది ఆడిన నాటకాన్ని తలుచుకుంటుంటే నా ఒళ్ళు మండిపోతుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎన్నాళ్ళు వాళ్ళు గెలుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు నేను గెలిచాను మావయ్య. ఊహాకందని గెలుపు, చరిత్ర చూడని మలుపు, చరిత్రలో లిఖించతగ్గ విజయం, కథలుగా చెప్పుకునే గెలుపు మావయ్య. గెలుపంటే ఇలా ఉంటుందా, ఇంత గొప్పగా ఉంటుందా అనుకునేలాంటి గెలుపుని ఈరోజు నేను గెలిచాను మావయ్య. ఆంటీ దృష్టిలో ఆ పార్థు తన కొడుకుని చంపిన హంతకుడు. భాను ఆ హంతకుణ్ణి ఆ ఇంటికి తీసుకొచ్చిన ఒక నేరస్తురాలు. ఇప్పుడు ఆ ఇంట్లో భానుకి తల వెంట్రుక పాటి విలువ కూడా లేదు. ఈ అగ్ని మరింత రాజుకునేలా చేస్తాను. ఆ మంట మండిస్తూనే ఉంటాను. కార్తీక్ దృష్టిలో భానుని ఒక విలువలేని మనిషిని చేస్తాను. భాను నీడని కూడా కార్తీక్ సహించలేనట్టుగా కార్తీక్ని నేను మారుస్తాను. ఆ ఇంట్లో ఉండలేక, ఆ మనుషుల మధ్యన మనలేక ఎంతో సహనంతో ఉన్న భాను చివరికి విరక్తి చెంది ఆ ఇంటి నుంచి తనంతట తానే వెళ్ళిపోయేలా చేస్తాను. అప్పుడు మావయ్య నేననుకున్నది పూర్తిగా సాధించిన దాన్నవుతాను. అంతవరకు నా మనసుకి, నీ ఆత్మకి శాంతి లేదు. ఇదంతా జరిగి తీరుతుంది అనటానికి ఈ రోజు నేను సాధించిన విజయమే నిదర్శనం మావయ్య. ఈ గెలుపు ఇక్కడితో ఆగిపోదు, ఒక ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. ఈ క్షణం నుంచి ఆంటీ మనసులో భాను మీద విషాన్ని నింపుతూనే ఉంటాను. కార్తీక్ నుంచి భానుని దూరం చేయటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని నేను అద్భుతంగా మలుచుకుంటూనే ఉంటాను. ఏ కుటుంబం గురించైతే భాను పాలుపడిందో, ఏ ఇంటి గురించైతే భాను అంత తపన పడిందో, ఏ ఇంటినైతే స్వర్గంగా మార్చుకుందో, ఆ భానుకి ఆ ఇల్లు నరకంగా మారుస్తాను. ఆ మనుషుల్ని శత్రువులుగా మారుస్తాను. భాను ఊహను కూడా వాళ్ళు సహించలేకుండా చేస్తా. చివరికి తనంతట తానే అందర్నీ అన్నీ వదిలి వెళ్లేలా చేస్తాను. ఇది నేను మీ ముందు చేస్తున్న శపథం మావయ్య. నా గురించి ప్రాణం తీసుకున్న నీకు, నీ ఆత్మకి శాంతి కలగటానికి నేను చేస్తున్న మహాయజ్ఞం మావయ్య. ఈ హోమాగ్నిలో భాను మలమల మాడిపోతుంది, సమిధలాగా మసైపోతుంది. ఇందులో తిరిగే లేదు మావయ్య. ఈ విజయాన్ని నీతో పంచుకోవటానికే నేను ఇక్కడికి వచ్చాను.